ఈ ఫోన్ చూసారా ఎంత బక్క పల్చగా ఉందో, జస్ట్ ఒక 2-3 ఏటీఎం కార్డులు పక్క పక్కన పెట్టినట్టే ఉంది కదా. ఇంత బక్క పల్చటి ఫామ్ ఫ్యాక్టర్లో కూడా వీళ్ళు 7000 mAh బ్యాటరీని ఇంప్లిమెంట్ చేశారు. ఇది యాక్చువల్గా కొంచెం మంచి పాయింట్. అలాగే దీని బ్యాక్ సైడ్ డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎక్కడో చూసినట్టుంది కదా, అదే iPhone 17 ఎయిర్ లాంటి డిజైన్ దాని యాస్గా దీంట్లోకి వీళ్ళు తస్కరించి ఇంప్లిమెంట్ చేశారు. ఇది రియల్మీకి సంబంధించిన లేటెస్ట్ సృష్టి, రియల్మీ 16 దీని పేరు. దీని ఫీచర్స్ ఒకసారి చూద్దాం. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా IMX852 యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా యూజ్ చేశారు, పేరు చెప్పలేదు. అండ్ బ్యాక్ సైడ్ ఇంకో కెమెరా కూడా ఉంటుంది, దాని గురించి అడగండి. అండ్ దీంట్లో వీళ్ళు ఒప్పోకి సంబంధించిన లూమా కలర్ టెక్నాలజీ, అలాగే లూమా వైబ్ మాస్టరు, లూమా AI పోర్ట్రేట్ షాట్, AI ఎడిట్ జీనీ లాంటి ఫీచర్స్, కొన్ని AI ఫీచర్స్ లాంటివి కొన్ని ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాలు కొంచెం కెమెరా క్వాలిటీ మాత్రం ఒకే ఇష్గానే ఖచ్చితంగా ఉన్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED ప్యానల్, అలాగే 4200 నిట్స్ బ్రైట్నెస్ ఉన్న ఒక మంచి క్వాలిటీ డిస్ప్లేని కూడా దీంట్లో ఆఫర్ చేస్తారు, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్. అండ్ దీంట్లో ఉన్న మెయిన్ ఇంకొక కీ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే 7000 mAh బ్యాటరీ అండ్ బాక్స్లో మీకు 60 watts ఫాస్ట్ ఛార్జర్ కూడా సప్లై చేస్తారు. ఇది కూడా ఓకే. డైమండ్స్ 6400 టర్బో ప్రాసెసరు విత్ 7 lakh వరకు Android బెంచ్ మార్క్స్ కోసం. ఇదే కొంచెం చెప్పాలంటే కూడా కొంచెం అదోలాగా ఉందన్నమాట. అండ్ దీనికి వీళ్ళు స్మూత్నెస్ అనేది 6 సంవత్సరాల పాటు ఇదే ఫ్లూయిడ్గా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుందని చెప్తున్నారు. ఇది కూడా ఓకే. రియల్మీ UI Android 16తో వచ్చింది. బట్ దీని ప్రైస్ ఎంతో తెలుసా, 27,000 దాకా పెట్టబోతున్నారు. అందుకే మ్యాక్సిమం కుదిరినంత వరకు మీకు దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని కూడా కొంచెం దూరంగా ఉండమని చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.